హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చామూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్. స్ట్రీట్ స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈ ఫ్రైడ్ రైస్ని రైతాతో కానీ నార్మల్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 100 గ్రామ్స్ ఫ్రాన్స్ తీసుకుని వాటిలో అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, కొంచెం ఉప్పు, ఇవి అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. రేలకు మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకొని ఈ మసాలా కలిపిన రేలను పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక ఎగ్ తీసుకొని బ్రేక్ చేసి దాన్ని బాగా బీట్ చేయాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న ఎగ్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఇలా ఎగ్ వేసాక ఒక 2-3 సెకండ్స్ వరకు కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత స్లోగా దాన్ని ఫ్లిప్ చేసి ఆమ్లెట్ అంతా బాగా ఫ్రై అయ్యే వరకు స్లోగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఆ ఎగ్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసి బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రాన్స్ని ఫ్రై చేయాలి. ఫ్రాన్స్లో వాటర్ అంతా పోయి పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రాన్స్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఫ్రై చేసిన ఫ్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆనియన్ తరుగుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తరుగు, ఇవి 2 వేసిన తర్వాత వెజ్జెస్ని కొంచెం సాట్ చేయాలి. ఆ తర్వాత దీనిలో ఒక పచ్చిమిర్చిని స్లైసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చిని కూడా దానిలోనే ఫ్రై చేయాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, దీనిలోనే ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్, ఆ తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్. ఈ సాసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ సాసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసి బాగా టాస్ చేయాలి. రైస్ ఇక్కడ విరిగిపోకుండా స్లోగా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ ఇక్కడ విరగకుండా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేస్తూ రైస్ అంతా మిక్స్ చేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి కొంచెం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మన ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హాట్గా సర్వ్ చేసుకుంటే ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా యమ్మీగా స్ట్రీట్ స్టైల్లో ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం చామూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.